మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భగవద్గీత అధ్యాయము 11 శ్లోకము 34ను పరిశీలిద్దాం. విశ్వరూపం చూసి భయపడిన అర్జునుడికి శ్రీకృష్ణుడు ధైర్యం చెబుతూ యుద్ధం చెయ్యమని ప్రోత్సహిస్తున్న సందర్భమిది. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. ద్రోణం చ భీష్మం చ జయద్రథం చ కర్ణం తథాన్యానపి యోధవీరాన్ మయా హతాన్స్త్వం జహి మా వ్యధిష్ఠ యుద్ధస్వ జేతాసి రణే సపత్నాన్. ఈ శ్లోకమర్థమేమిటంటే, ఓ అర్జునా, ద్రోణుడు, భీష్ముడు, కర్ణుడు వంటి గొప్ప యోధులు ఇప్పటికే నా చేత సంహరించబడ్డారు. వారిని నువ్వు సంహరించు. దుఃఖించకుండా యుద్ధం చెయ్యి. నువ్వు నిశ్చయంగా గెలుస్తావు. ఇక్కడ భగవంతుడు నేనే అంతిమ కర్తను, నువ్వు కేవలం ఒక సాధనం మాత్రమే అని స్పష్టం చేస్తున్నాడు. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్పుతుందంటే, నేను చేస్తున్నాను అనే అహంకారాన్ని విడిచిపెట్టాలి. మన కర్తవ్యం మనం చేసి ఫలితాన్ని భగవంతుడికి వదిలేయాలి. ఇలా చేసినప్పుడు మనసులోని భయం, ఆందోళన తొలగిపోయి ధైర్యం వస్తుంది. ఇది మనల్ని కర్తవ్య నిర్వహణకు ప్రేరేపిస్తుంది. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చంటే, కష్టమైన సవాళ్లు ఎదురైనప్పుడు మన శక్తి మేరకు పూర్తి ప్రయత్నం చెయ్యాలి. ఫలితం గురించి ఆందోళన చెందకుండా దైవ సంకల్పానికి వదిలేయాలి. ఇది మన ఒత్తిడిని తగ్గించి ధైర్యంగా మన పనిని మనం చేసుకునేలా చేస్తుంది. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.